ఈరోజు జూలై 26వ తేదీ ఆదివారం. బంగారం ధరలు ఇలా ఉన్నాయి. 24 క్యారెట్ల 10 గ్రాముల బంగారం ధర 1,43,760 పలుకుతుంది. 22 క్యారెట్ల 10 గ్రాముల బంగారం ధర 1,31,780 వద్ద ఉంది. 1 కేజీ వెండి ధర 2,22,850 పలుకుతుంది. బంగారం ధరలు గత వారం రోజులుగా గమనించినట్లయితే స్వల్పంగా ఒడిదుడుకులకు లోనవుతున్నట్లు చూడవచ్చు. ముఖ్యంగా బంగారం ధరలను ఎక్కువగా అంతర్జాతీయ పరిణామాలు ప్రభావితం చేస్తున్నాయి. క్రూడ్ ఆయిల్ ధరలు పెరుగుతున్న నేపథ్యంలో బంగారం ధరలు తగ్గుతున్న పరిస్థితిని కూడా చూడవచ్చు. బంగారం ధరలు గడిచిన ఏడాది కాలంగా పెరగడానికి ప్రధాన కారణం అమెరికా అధ్యక్షుడు డొనాల్డ్ ట్రంప్ పదవీ బాధ్యతలు చేపట్టినప్పటి నుండి ఈక్విటీ మార్కెట్లో పెద్ద ఎత్తున సెల్లింగ్ కనిపించింది. ఈ నేపథ్యంలోనే ఇన్వెస్టర్లు తమ పెట్టుబడులను సురక్షితమైన పెట్టుబడిగా భావించి బంగారంలో ఇన్వెస్ట్ చేయడం ప్రారంభించారు. దీంతో బంగారం ధర గడిచిన ఏడాది కాలంలో గమనించినట్లయితే దాదాపు 70% నుండి 80% వరకు పెరిగినట్లు చూడవచ్చు. ఇక 2026 జనవరి నాటికి బంగారం ధర ఏకంగా 1,83,000 రూపాయల వరకు వెళ్ళింది. కానీ అక్కడి నుండి బంగారం ధర దాదాపు 40,000 రూపాయల వరకు తగ్గినట్లు గమనించవచ్చు. గడిచిన 7 నెలలుగా బంగారం ధర నెమ్మదిగా తగ్గుతూ వస్తుంది. బంగారం ధరలు భవిష్యత్తులో తగ్గుతాయా లేదా పెరుగుతాయా అనే సందేహాలు చాలా మందిలో ఉన్నాయి. ప్రస్తుతం ఫెడరల్ రిజర్వ్ వడ్డీ రేట్లను కనుక పెంచినట్లయితే బంగారం ధరలు భారీగా తగ్గే అవకాశం ఉందని నిపుణులు అంచనా వేస్తున్నారు. దీనికి ప్రధాన కారణం వడ్డీ రేట్లను కనుక పెంచినట్లయితే డాలర్ విలువ పెరుగుతుంది. అలాగే అమెరికా జారీ చేసే ట్రెజరీ బాండ్లపై వచ్చే వడ్డీకి విలువ కూడా పెరుగుతుంది. అప్పుడు ఇన్వెస్టర్లు తమ పెట్టుబడులను ట్రెజరీ బాండ్ల వైపు తరలించే అవకాశం ఉందని, ఫలితంగా బంగారం డిమాండ్ తగ్గి ప్రాఫిట్ బుకింగ్ రూపంలో ఇన్వెస్టర్లు బయటకు వచ్చే అవకాశం ఉందని నిపుణులు పేర్కొంటున్నారు. ఇక బంగారం తరహాలోనే సిల్వర్ ధరలు తగ్గడానికి ప్రధాన కారణం అంతర్జాతీయ మార్కెట్లో వస్తున్న పరిస్థితులని చెప్పవచ్చు. ఇక సిల్వర్ విషయానికి వస్తే తగ్గుతున్న బంగారం ధరలే సిల్వర్ పైన ఒత్తిడిని పెంచుతున్నాయని నిపుణులు పేర్కొంటున్నారు. ముఖ్యంగా సిల్వర్ ధరలు గడిచిన ఏడాది కాలంగా గమనించినట్లయితే దాదాపు 150% వరకు పెరిగినట్లు చూడవచ్చు. ఈ ఏడాది గరిష్టంగా 4,50,000 రూపాయల వరకు సిల్వర్ ధర పెరిగినట్లు గమనించవచ్చు. కానీ అక్కడి నుండి దాదాపు 50% వరకు సిల్వర్ ధర పతనమైంది. అయితే సిల్వర్ ధరలు తగ్గడం అనేది ఇన్వెస్టర్లకు నష్టాలను అందిస్తోందని చెప్పొచ్చు. ముఖ్యంగా సిల్వర్ ఈటీఎఫ్లలో పెట్టుబడి పెట్టిన వారికి సిల్వర్ ఒక రకంగా తగ్గుతున్న కారణంగా నష్టాలు చేకూరుస్తోంది. ఇదిలా ఉంటే సిల్వర్ ధరలు భవిష్యత్తులో ఎలా ఉంటాయనే దానిపైన ప్రస్తుతం చర్చ జరుగుతుంది. డాలర్ విలువ కనుక భారీగా పెరిగినట్లయితే సిల్వర్ ధరలు భారీగా తగ్గే అవకాశం ఉందని నిపుణులు పేర్కొంటున్నారు. ఎందుకంటే ఇన్వెస్టర్లు తమ పెట్టుబడులను ఎక్కువ రాబడి అందించే అమెరికా ట్రెజరీ బాండ్లలో పెట్టుబడి పెట్టేందుకు ఆసక్తి చూపిస్తారని, డాలర్ బలం పుంజుకున్నట్లయితే ట్రెజరీ బాండ్ల విలువ కూడా పెరుగుతుందని నిపుణులు పేర్కొంటున్నారు. అలాగే అమెరికా ఫెడరల్ రిజర్వ్ వడ్డీ రేట్ల ప్రభావం కూడా సిల్వర్ పైన ప్రత్యక్షంగా ఉండే అవకాశం ఉందని చెబుతున్నారు. ఇదిలా ఉంటే సిల్వర్ ఎక్కువగా డిమాండ్ ఉన్న లోహంగా మారింది. ప్రస్తుతం టెక్నాలజీ మారుతున్న నేపథ్యంలో డేటా సెంటర్ల నిర్మాణంలో సిల్వర్ వాడకం ఎక్కువగా ఉంటుంది. ప్రత్యామ్నాయ లోహం వచ్చే వరకు సిల్వర్కు డిమాండ్ ఉంటుందని నిపుణులు పేర్కొంటున్నారు. ఎలక్ట్రానిక్ వస్తువుల్లో కూడా సిల్వర్ వాడకం ఎక్కువగా ఉంటుంది. ఎలక్ట్రిక్ కార్లు, అదేవిధంగా సోలార్ ప్యానల్స్ తయారీలోనూ కూడా సిల్వర్ వాడకం భారీగా ఉంటుంది. దీన్ని దృష్టిలో ఉంచుకుని సిల్వర్కు భవిష్యత్తులో డిమాండ్ ఉంటుందని నిపుణులు పేర్కొంటున్నారు. అలాగే సిల్వర్కు సంబంధించినంత వరకు ప్రస్తుతం అటు డిమాండ్ కూడా ఎక్కువగా ఉందని, సప్లై తక్కువగా ఉన్న నేపథ్యంలోనే ఈ పరిస్థితి ఏర్పడిందని చెప్తున్నారు.